హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట మళ్ళీ మనం వింటాం, ఆయన పేరు మనం కొద్దిగా మళ్ళీ వినాల్సి వస్తుంది అని చెప్పాను కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి నేను వాళ్ళ ఫ్యామిలీ అని చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీకి నోటెడ్ టైం రావడం, లేకపోతే ఏదైనా ఐడెంటిటీ పెరిగే విషయాలు జరగడం అనేవి జరుగుతాయని నేను ఇంతకుముందు చెప్పాను. ప్లస్ ఆయన టైం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే ట్రాన్సిట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫేవర్ జరుగుద్ది. ఫేవర్ అంటే ఒక రకమైన వార్ లాంటిదని చెప్తాను. అలాగే ఫేవరు, కానీ వాళ్ళ ఫాదర్ పేరు మళ్ళీ వినిపించడం, లేకపోతే వాళ్ళ ఫాదర్ చేసిన చాలా విషయాలు ఈయన ఇప్పుడు చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ టైము ఫేవర్ జరగబోతుంది. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ జరుగుతుందా, ఫ్యూచర్లో ఈయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైనా సపోర్ట్ దొరుకుతుందా అనేది మీకు అర్థమైనట్టు ఒక ఆస్ట్రాలజికల్గా ఒక పర్సనల్ మెసేజ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. నేను జనరల్గా ఆయనకి రాజయోగానికి రావడానికి ముందు కానివ్వండి, ఒక సెంటర్ నుంచి ఆయనకు ఒక సపోర్ట్ వచ్చి ఒక మంచి పదవి యోగం వాళ్ళ ఫ్యామిలీకి కలగడం, నేను ఫ్యామిలీ అనే మాట్లాడుతున్నాను ఎందుకంటే చనిపోయిన ఆయన విషయంగా కాకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్లోనే ఏంటంటే, సెంట్రల్ నుంచి ఏదైనా సపోర్ట్ లేదా సెంట్రల్ నుంచి ఏదైనా విషయాల మీద ఆయనకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. అది కోర్ట్ అనండి, లేకపోతే సెంట్రల్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనండి, లేకపోతే ఆ ఫర్దర్గా వచ్చే భారీ చేంజెస్ అంటాను. బట్ లైఫ్లోని ఈయనకి అంటే ఒక వార్ స్ట్రాటజీ, అంటే ఒక కంప్లీట్గా బౌన్స్ బ్యాక్ టైము, కౌంటర్ టైం అంటాం కదా, అది ఈ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 16 మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని ప్లస్ వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు వాళ్ళ సిస్టర్ విషయంలోని, వాళ్ళ మదర్ విషయంలోని ఏదైతే గొడవలు అవుతున్నాయి అంటున్నారో, యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా నేను అది పాజిటివ్ అనే చెప్తాను. ఎందుకు పాజిటివ్ అనే మాట నేను అంటున్నానంటే, ఆస్ట్రాలజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా సెపరేట్ ఉంటుందండి. ఎందుకంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన్ని అపోజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టారనుకోండి, అదొక యోగం. ఎలాగైనా జైలుకి వెళ్ళాలి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూగా కోర్టులకు వెళ్ళాలి. ఇప్పుడు రెండింటిని ఆయన ఫేస్ చేయడం వల్ల కొన్ని దరిద్రాలు పోతాయి. ఎలాగా ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఆయన ఆ కేసులో వచ్చి ఇబ్బంది పెట్టదు జాతకరీత్యా, ఎందుకంటే ఏదో ఒకటే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఇది పెద్ద కేసు అయ్యేలోపు అక్కడ చిన్న కేసుతో పోయినట్టే ఫ్యామిలీ డిస్ప్యూట్లో. ఏదైనా రెండిటి విషయంలో కూడా లీగలైజేషనే ఉంది, అది మీరు గమనించవచ్చు. నేను అందుకు ఏమంటానంటే, ఆయనకి మన పాత వీడియోలో కూడా రాహు శని కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ బాగా సపోర్ట్ అయ్యారు. వాళ్ళ మదర్ కానీ వైఫ్ కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ అయిన వ్యక్తులే. ఆయన అరెస్ట్ అయినప్పుడు పార్టీని లీడ్ చేసేయడం అన్నీ కూడా తెలుసో తెలియకో గ్రహస్థితి రీత్యా కూడా ఇప్పటికీ అదే జరుగుతుంది అనేది యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇదేంటంటే మళ్ళీ అసందరంగా చెప్పను, కానీ ఇప్పుడు ఆవిడ ఆ ఎలిగేషన్స్ చేయడం, ఇప్పుడున్న ఆ అపోజిషన్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ ఆయన నష్టపరచకుండా అదొక రెమెడికల్గా వర్కౌట్ అవుతుందని నేను అంటాను. ఎందుకు అంటే ఎప్పటికైనా ఫ్యామిలీయే, స్ట్రాటజీ. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కోసం నేను ఏమంటానంటే, పబ్లిక్కి ఏమీ అంటే పథకాల విషయంలో, రూలింగ్ విషయంలో ఎంత కేర్ తీసుకున్న ఆయన ఫ్యామిలీ విషయంలో తీసుకోకుండా ఉండుండరు. బట్ మేబీ జాతకరీత్యా జరిగే డిస్ప్యూట్స్ అవి కూడా ఆయనకు ఫేవర్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే యాజ్ ఆస్ట్రాలజర్గా నాకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, పబ్లిక్ పాయింట్ వేరు, నా పాయింట్ వేరు. నేను ఈయనకి ఏదైతే ఇప్పుడున్న ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ ఏదైతే ఇప్పుడు రన్ అవుతుందో, ఇది ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సపోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ అవుతుంది. ఈ టాస్క్ నుంచి తర్వాత ఆయనకి బౌన్స్ బ్యాక్ టైం అనమాట. బౌన్స్ బ్యాక్ టైం అంటే ఏంటంటే, రాచరికంలో కానివ్వండి, ఏదైనా అంటే ప్రభుత్వాలకి విషయంలో ఏదైనా ఊహించనివి జరుగుతాయి అనమాట. రూలింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగించే టైం. వాళ్ళకి బ్యాడ్ టైం అంటే ఆటోమేటిక్గా ఈయన గుడ్ టైం అని లెక్క. మనం ఎప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే, పాలించే వాళ్ళకి బ్యాడ్ టైం అనుకోండి, ఆపోజిషన్కి ఎప్పుడు గుడ్ టైం కింద లెక్క. బట్ ఈయన జాతకంలో ఈయన ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ రాయల్టీ అంటాను నేను. ఫ్యామిలీ రాయల్టీ అంటే ఫ్యామిలీ రాయల్టీ
ఇప్పుడు ఏవైతే గొడవలు ఉన్నాయో ఆయనకి దోషం పోతుంది. ఆ దోషం పోవడం కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే అపోజిషన్ చేసే నష్టం ఇంట్లో వాళ్ళతో చేస్తే రేపైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇప్పుడు అపోజిషన్ చేస్తే ఈగోయిస్టిక్ మ్యాటర్స్ అవుతాయి. అలాగని ఈయనకి సెంటర్లో ఇప్పుడు సపోర్ట్ రావడం, ప్లస్ ఇద్దరు కూడా బలమైన పేర్లు, అంటే సిస్టర్ది కానివ్వండి, ఆయనది కానివ్వండి, మదర్ది కానివ్వండి, ఇప్పుడు సపోర్ట్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పాను స్త్రీ శుక్రదోషం ఉంది, కొద్దిగా ఇబ్బంది పడ్డారని. బట్ ఇప్పుడు ఉండదు. ఎందుకు ఇప్పుడు ఉండదంటే గురువు దశమంలోని నా ఉండడం, ప్లస్ ఆయనకి ఏంటంటే గురువు యోగకారకుడు అండి. రవి గురువు ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంబినేషన్ కూడా మీకు చెప్పాను కదా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయనకు ఒక భారీ సపోర్ట్ అనేది 16వ తారీఖున వస్తుంది. వచ్చిన తర్వాత ఈయన రూలింగ్ చేసే విధానం, ఈయన కౌంటర్ చేసే విధానం, స్టేట్లో జరిగే విషయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకు తెలిసి పార్టీలో చాలామంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఆరంభం అని చెప్తాను నేను. ఎందుకంటే ఈ ఆరంభం అనేది జ్యోతిష్యరీత్యా జరుగుతుంది. నేను రాజశేఖర రెడ్డి గారు మాట చెప్పి ఈయన కోసం చెప్తున్నానండి ఫస్ట్ టైం. ఎందుకంటే ఫ్యామిలీ రాయల్టీ పెరిగే టైం. అంటే ఫ్యామిలీ రాయల్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలైంది కాబట్టి ఆయన్నే మనం కంపల్సరీగా జాతకంలో తీసుకోవాలి, ఆయన పేరుని తీసుకోవాలి. ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మదరు, సిస్టరు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకే బ్లడ్ లైన్ కదా. ఈ బ్లడ్ లైన్ని ఎప్పుడు కూడా నేను తీసుకుంటానమాట. బ్లడ్ లైన్ తీసుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్లడ్ లైన్ సపోర్ట్ అవుతుంది, మంచి జరుగుతుందని. ఇప్పుడు ఎన్ని నెగిటివ్స్ మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా అనవసరం అండి. ఆయనకి అల్టిమేట్గా ఆయన ప్రజలు మధ్యలోకి వచ్చే నాయకుడిగా రిజల్ట్ చూసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ ఎలిగేషన్ అనేది కాదు, ఈ ఎలిగేషన్ కూడా ఆయనకు ఒక దోషాన్ని దాటేయడం లాంటిదే అంటాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుందంటే చేస్తే చేశారు, లేకపోతే జరిగింది. సెంట్రల్గా ఉన్న ఇష్యూస్ కన్నా ఇవేం ఇష్యూస్ కాదు కాబట్టి ఆ విషయం పక్కన పెట్టండి. కానీ ఆయన దోషం ఎలా పోతుందో ఆస్ట్రాలజీలో చూడండి. బట్ చాలామంది అడిగారు కదా బౌన్స్ బ్యాక్ టైం అని. బౌన్స్ బ్యాక్ టైం కాదు, వార్ టైం. జగన్మోహన్ రెడ్డి గారితో వార్ చేస్తే సగం బలం లాగేస్తారు, వాళ్ళు ఇలాంటి జాతకం అని నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు నేను ఏమంటానంటే వాళ్ళలాంటి జాతకం కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే సగం బలం తగ్గుతుందా లేదా అనేది చూడాలన్నమాట. అది ఈ 16వ తారీఖు, ఇది ఒకటి మీకు 16 జూన్ నుంచి మీరు చూడొచ్చు. సెంట్రల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో తర్వాత నేను మీకు చేసి చూపిస్తాను. బట్ ఇదేంటంటే పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఇక్కడ నుంచి జరిగేది వన్ మంత్ మీరు ఊహించనివన్నీ జరిగిపోతాయి. ప్లస్ అగ్రెసివ్గా డీల్ చేసే విధానాలన్నీ మారిపోతాయి. అంటే ఇప్పటివరకు కౌంటర్స్ లేవు, ఇప్పుడు కౌంటర్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ ఇది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ విషయంలో కూడా ఒక చిన్న విషయం చెప్పొచ్చు, చీలికలు ఏర్పడతాయండి. ఇప్పుడున్న పార్టీలు ఏంటంటే విడిపోయే సంఘటనలు, విడిపోవాల్సిన విషయాలు జరుగుతాయి, లేదా భూస్థాపితం అయిపోతాయి. ఈ రెండు జాగ్రత్తగా ఉంటాయన్నమాట. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఈ ట్రాన్సిట్ జరుగుతుందా లేదా అనేది రేపు జూలై, ఆగస్టులో మీరు అందరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్గా దీని మీద డీటెయిల్ వీడియో నెక్స్ట్ మంత్ నేను చేస్తాను. థ్యాంక్